ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో శని భగవానుడు వక్ర స్థితి, అలాగే 3వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 6వ స్థానంలో సూర్యగ్రహం, 7వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, అలాగే 9వ స్థానంలో కేతువు చంద్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత అనుకూలమైన శుభ లక్షణాలు కనబడుతున్నాయి. శుభాధిక్యతగా గడిచిపోతుంది. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకొని వాటిని అమలు చేయడం కూడా జరుగుతుంటుంది. అన్ని విషయాల్లో కొంత చురుకుగానే ఉంటారు. అలాగే ఆలోచన తీరు అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అనుకూల స్థితి ఉంటుంది. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతుంటాం. ఆర్థిక విధానం మంచిగా అవలంబించడానికి కుదురుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే బంధుమిత్రులన్నీ కలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక విధానంలో కొంత స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహ వాహన యోగాలు సాధారణంగా ఉంటాయి. అంటే అటువంటి విషయాల్లో పెద్దగా అనుకూలత ఉన్నప్పటికీ ఈ వారం అటువంటి ప్రయత్నాలు చేయడం జరగదు. అంటే జరగడానికి ఆటంకాలు ఉంటాయని కొంత తెలుస్తోంది. అయితే గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం గృహ సంబంధించిన వాహన సంబంధించిన క్రయ విక్రయాదులు చేసే అవకాశం ఉంటుంది. చాలా కష్టపడి ఆ పని పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికంటే కూడా కొంత వాయిదా వేసుకొని తర్వాత వారాల్లో పెట్టుకుంటే బాగుంటుంది. క్రయ విక్రయాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనేక విధానాలు అవలంబించటం, మరి అన్ని విషయాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవడం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ వారం అనుకూలంగానే ఉంది. విద్యల్లో మంచి గుర్తింపు రాణింపు కుదురుతాయి. అలాగే ఆర్థిక విధానంలో రుణ సంబంధించిన విషయాల్లో మనం సమయానుకూలంగా రుణాలని తగ్గించుకోవడం అనే ప్రయత్నం గట్టిగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కొంత నిర్లక్ష్య ధోరణి ఆర్థిక విధానంలో ఉండే అవకాశం ఉంది. అంటే రుణాలు తీర్చే సమయంలో కొంత నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉంది. అంటే సకాలంలో ధనం మన దగ్గర ఉన్నా కానీ ఇవ్వడానికి సరిపోయే పద్ధతులు కొన్ని కుదరవు. అలాగే ఏదో ఒక రకంగా సకాలంలో చెల్లించలేకపోవడం అనేది జరుగుతుందని అనిపిస్తుంది. అయితే అట్లాంటిది కొంచెం శ్రద్ధ పెట్టి ఇవ్వవలసిన చోట సకాలంలో ఇస్తే సరిపోతుంది. అలాగే భార్యాభర్తలు బంధుమిత్రులు అందరితో కూడా మధ్య సఖ్యత
సాధారణంగా ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివి పెట్టాలన్నా చేయాలన్నా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. భాగ్యస్థితి బాగా వృద్ధి అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు ఏదైనా ఉంటే సకాలంలో అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థితిలో మంచి మార్పులు జరిగే అవకాశం ఉంది. కొంత అనుకూలమైన స్థితి వైపు దారి దొరుకుతుంటుంది. కాబట్టి ఈ వారంలో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలత ఉన్నది. వృత్తిపరమైన విషయాలకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం అన్నీ కూడా బాగా కుదురుతాయి. పాత మిత్రులు, బంధువులు కలుస్తారు. అనుకోకుండా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే గృహంలో కూడా శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది. శుభ లక్షణాలు కలుగుతున్నాయి, క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అనుకోకుండా ఏదైనా ఇబ్బందికరమైన వార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది ఈ వారంలో. అలా మనం చేసిన పనులకి మంచి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఉన్నది. అలాగే ఖర్చులు అది కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైనంత ఖర్చులు అయితే ఉండవు. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మనం ప్రణాళిక ప్రకారంగానే అన్ని పనులు చేసే అవకాశం ఉన్నది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.